అందరికీ నమస్కారం. నేను మీ గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నిన్న కర్నూలు జిల్లా నుంచి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ పార్వతి గారు, అమ్మ మీరు మాట్లాడుతూ నిన్న పవన్ కళ్యాణ్ గారు నాకు ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పేసి నిన్న మీరు మీ బాధను వ్యక్తీకరించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి కూడా దిక్కులేనటువంటి ఒక పార్టీ మిమ్మల్ని, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక పత్రిక మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి ఇటువంటి రాజకీయ క్రీడలో మిమ్మల్ని బలి చేయడానికి చూస్తుంది. పార్వతి గారు, మీరు ముందుగా అది తెలుసుకోవాలి. ప్రీతి మీకు ఎలా అయితే బిడ్డో నాకు కూడా బిడ్డ లాంటిది. నా తోబుట్టుగా మీకు చెప్తున్నానమ్మా పార్వతి గారు, మీకు పవన్ కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్గా నిలబడ్డారన్నది ఒక్కసారి మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి. 2017లో హత్య జరిగితే 2019లో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల ఎంత సానుకూలంగా స్పందించారు, మీకు న్యాయం చేకూర్చడం కోసం ఆయన ఏ విధంగా రోడ్డెక్కారు అనేటువంటి విషయం ఆ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. సుమారు 2 లక్షల పైచిలకు మంది జనాభాతో ఆయన కర్నూలు నగరంలో ర్యాలీని చేపడితే ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించలేదా? ఈ కేసును సిబిఐకి అప్పగించలేదా? పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ తర్వాతనే కదా మీ కేసును సిబిఐకి అప్పగించారు. పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ సుగాలి ప్రీతికి న్యాయం జరిపించాలని చెప్పేసి ఎన్నోసార్లు కోరుకున్నారే. అలాగే ఆయన పాల్గొన్నటువంటి ప్రతి బహిరంగ వేదిక మీద కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరిపించాలి, సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు అండగా నిలబడాలని ఎన్ని వేదికల మీద నీ బిడ్డను తలుచుకున్నారు తల్లి. మరంతా నువ్వు మర్చిపోయావా గతాన్ని? మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించబట్టే కదా నీకు ఒక 5 ఎకరాల భూమిని ఇచ్చారు. అలాగే 5 సెంట్ల భూమి, 5 ఎకరాల వ్యవసాయ భూమిని, 5 సెంట్ల భూమిని ఇచ్చారు. నీ భర్తకు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వేయించారు. మీకు పెన్షన్ ఇచ్చారు. ఏ రకంగా మీకు లోటు జరిగిందమ్మా? నిజానికి సుగాలి ప్రీతికి ఇవన్నీ కాంపన్సేషన్ ఇచ్చేస్తే నా కూతురికి జరిగిన న్యాయం అయిపోతుందా అని మీరు అడగచ్చు. కానీ దానికి కూడా మేము సమాధానం చెప్తాం. మరి దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి వ్యక్తుల డిఎన్ఏలతో కనీసం మ్యాచ్ అయిందా? అప్పటికే మొత్తం పూర్తిగా సంఘటన జరిగినటువంటి తొలినాళ్లలోనే సాక్ష్యాధారాలన్నింటినీ చెరిపేసిన తర్వాత ఈ రోజున చట్టానికి కావాల్సింది, న్యాయానికి కావాల్సింది సాక్ష్యాలే తల్లి. ఆ సాక్ష్యాలను సేకరించే పని సిబిఐ వారికి అప్పగించారు కదా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటంలో. మీరు సిబిఐని క్వశ్చన్ చేయండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడగండి. మీ వెనకాల నిలబడడానికి వెన్నుదన్నుగా ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సాక్ష్యాల సేకరణలో జరిగినటువంటి జాప్యం వలన మీది ఈ విధంగా జరిగింది. అలాగే ఇప్పటికే మీకు కనుక సరైనటువంటి సాక్ష్యాలు దొరుకుంటే మీకు న్యాయం జరిపించడం ఎంతసేపు తల్లి? నిన్నగాక మొన్న కాకినాడలో ఒక బాలిక తప్పిపోతే 24 గంటల్లో బాలికని అప్పచెప్పి ఇంటికి పంపించలేదా పవన్ కళ్యాణ్ గారు? ప్రతి మహిళ కూడా తన తోబుట్టుగా భావించి ప్రతి ఒక్క మహిళకి ఆయన బాసటగా నిలుస్తున్నటువంటి సందర్భాన్ని మీరు మరిచిపోయారా? మీరు బాధలో మాట్లాడుండొచ్చు, కానీ ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తోబుట్టుగా భావించి మీకు ఏ విధంగా అండగా నిలబడ్డారో అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని అప్పుడు మీరు ఒకసారి మీడియా ముందుకు రండి. సరిగ్గా సమాధానం చెప్పడానికి కూడా మేము ఉన్నాము. ఈరోజు మీరు బాధలో ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని ఒక తోబుట్టుగా భావించి ఇవన్నీ చెప్తున్నాము. కానీ ఇక మీదట మీరు మాట్లాడే ముందర ఎవరు ఏంటి, ఇప్పటి వరకు మీకోసం ఎవరు నిలబడ్డారు, ఎవరు సహాయం చేశారనేది తెలుసుకుని మాట్లాడాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.